హాయ్ వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. మెగా ఫ్యామిలీలో పీక్స్ కు చేరిన ఎలక్షన్ వార్. అందుకే ఐకాన్ పై నాగబాబు ట్వీట్ చేశాడా? ట్వీట్ చూసి పుష్పరాజ్ సీరియస్ అయ్యాడా? అందుకే ఇప్పుడు ఆ ట్వీట్ డిలీట్ అయిందా? ఇంతకీ మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోందో తెలుసుకుందాం పదండి. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ. ప్రస్తుతం ఈ క్లాష్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్నేహం కోసం అల్లు అర్జున్ నంద్యాల నియోజకవర్గం వరకు వెళ్లి రావటం, మెగా ఫ్యాన్స్ ఐకాన్ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇదే సమయంలో టవర్ స్టార్ వేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేసింది. టోటల్ ఎపిసోడ్లో ట్వీట్ వేసిన వాడే ట్విట్టర్ను వదిలి పారిపోవటం హైలైట్గా నిలిచింది. మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ స్వయంగా నంద్యాల వెళ్లి రావటం తప్ప అందుకే మెగా ఫ్యామిలీ మొత్తం బన్నీని టార్గెట్ చేసిందా? అందులో భాగంగానే టవర్ స్టార్ నాగబాబు శత్రువుతో చేతులు కలిపినవాడు మనవాడైనా పరాయివాడే అంటూ ట్వీట్ చేశాడా? నాగబాబు ట్వీట్ తో ఈ వివాదం పెద్దదైంది. బన్నీ అభిమానులు మొత్తం ఏకమయ్యి నాగబాబును టార్గెట్ చేశారు. 2019లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవికి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పైగా ఐకాన్ గతంలో జనసేనకు భారీ ఎత్తున విరాళం ప్రకటించిన పోస్టులను షేర్ చేశారు. సాక్షాత్తు చిరంజీవి ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలో ఉన్న తన స్నేహితులకు మద్దతుగా నిలబడలేదా అని ప్రశ్నించారు. నాగబాబును ట్వీట్లు, పోస్టులు, ఫోటోలతో గట్టిగా నిలదీశారు అతని అభిమానులు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక టవర్ స్టార్ నాగబాబు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేశాడు. నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ చాలా సీరియస్ అయినట్లు తెలిసింది. అందుకే వివాదం మరింత పెద్దది కాకుండా నాగబాబు తన ట్వీట్ ను తానే డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి పూజా హెగ్డేకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్లు కనిపిస్తోంది. కాస్త ఆలస్యంగా అయినా సరే టెరిఫిక్ కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటోంది పూజ. అందుకే సౌత్ సైడ్ మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఒక తెలుగు చిత్రంలో నటించడం ఖాయమైంది. ఇప్పుడు తమిళంలో భారీ చిత్రంలో నటించే అవకాశం అందుకుంది. కోలీవుడ్ సినిమాతోనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పూజా హెగ్డే. 2012లో రిలీజ్ అయిన మోగమోడి అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మెరిసింది. ఆ తర్వాత తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసింది. మళ్లీ 2022లో దాదాపు 10 ఏళ్లకు కోలీవుడ్ వెళ్ళింది. విజయ్ కు జోడీగా బీస్ట్ అనే మూవీలో నటించింది. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బీస్ట్ హిట్ అయి ఉంటే కోలీవుడ్ లో పూజా రేంజ్ వేరే రేంజ్ లో ఉండేది. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో వాడలేదు. దాంతో పూజాకు ఆ వెంటనే ఆఫర్స్ రాలేదు. పైగా టాలీవుడ్ లో సినిమాలు తగ్గడంతో పూజాకు మరిన్ని కష్టాలు పెరిగాయి. ఇప్పుడు కోలీవుడ్ నుంచి పూజా హెగ్డేకు బంపర్ ఆఫర్ వచ్చింది. కంగువా హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించడం ఖాయమైంది. కోలీవుడ్ లో సూర్య సినిమా అంటే ఎంత క్రేజ్ ఉందో టోటల్ సౌత్ ఇండియాలో సూర్య సినిమాలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో తెలిసింది. సో సూర్య సినిమాతో పూజా హెగ్డే సౌత్ లో మరోసారి సెన్సేషన్ సృష్టించాలనుకుంటోంది. బాహుబలి 1 రిలీజ్ అయిన వెంటనే జరుగుతుంది అనుకున్నారు, కానీ జరగలేదు. ఆ తర్వాత బాహుబలి 2 రిలీజ్ తర్వాత పక్కాగా జరుగుతుంది అన్నారు, అయినా జరగలేదు. సాహో అప్పుడు ఎవరు అడగలేదు. రాధేశ్యామ్ రిలీజ్ టైంలో ఎవరికీ గుర్తులేదు. మళ్ళీ ఆది పురుష్ విడుదలప్పుడు కొంత డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కల్కి రిలీజ్ అవుతోంది. ఎట్టకేలకు మన జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి కాబోతున్నాడు, వెయిట్ చేయండి డార్లింగ్స్ అంటూ ప్రభాస్ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. రెబల్ స్టార్ ఎట్టకేలకు వెడ్డింగ్ కు రెడీ అవుతున్నాడని టాక్ మొదలైంది. ప్రభాస్ పెట్టిన పోస్ట్ పర్సనల్ అయినా లేక సినిమా పరంగా అయినా రెబల్ స్టార్ ఇంట్లో మాత్రం అతని పెళ్లి గురించి చర్చ జరుగుతోంది. దసరా పండుగల్లోపే ప్రభాస్ కు పెళ్లి సంబంధం చూసి ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి రెబల్ ను ఓ ఇంటివాడిని చెయ్యాలని ఇంట్లో వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారట. నిజానికి బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ మ్యారేజ్ జరుగుతుందని బాగా ప్రచారం సాగింది. కానీ ఎప్పటికప్పుడు తన పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు రెబల్. పైగా సల్మాన్ కు ఇంకా పెళ్లి కాలేదు కదా అంటూ ప్రశ్నిస్తుంటాడు. ఇకపై మాత్రం అలా కుదిరేలా లేదు. రెబల్ పెళ్లి పీటలు ఎక్కాల్సిందే అని ఇంట్లో కండిషన్ పెట్టారట. ఓ ఎన్ఆర్ఐ కుటుంబంతో సంబంధం మాట్లాడుతున్నారట. మళ్ళీ ప్రభాస్ పెళ్లి టాపిక్ మొదలైంది. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటి వరకు వార్తలు చూశారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా వార్తలు చూద్దాం. ప్రభాస్ అంటే ఎవరు? పాన్ ఇండియా సూపర్ స్టార్. మరి అలాంటి హీరో కొత్త సినిమా రిలీజ్ అవుతోంది అంటే కనీసం పాటలైనా సందడి చేయాలిగా. ఒక్క సింగిల్ కూడా రిలీజ్ కాలేదు. అదేంటి అంటే అసలు సినిమాలో పాటలే లేవట. ప్రభాస్ రేంజ్ కటౌట్ కు సూపర్ హిట్ సాంగ్స్ తోడైతే ఆ సినిమా ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అయినప్పటికీ దర్శకులు ఎందుకో ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ముందు సలార్, ఇప్పుడు కల్కి సాంగ్స్ సందడే లేదు.
సలార్ రిలీజ్ కు టైం దగ్గర పడుతున్నా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కనీసం సింగిల్స్ రిలీజ్ చేయలేదు. అదేంటి అంటే సినిమాలో స్పెషల్ గా సాంగ్స్ లేవు, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లే అన్నాడు. అన్నట్లుగానే సలార్లో అన్ని కూడా కథలో భాగమైన సాంగ్స్ కనిపించాయి. కనీసం కల్కిలో అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు సాంగ్స్ ఉంటాయి అనుకుంటే ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ప్రశాంత్ నీల్ దారిలోనే నడుస్తున్నాడని తెలుస్తోంది. కల్కిలో అసలు సాంగ్స్ లేవట, అన్ని కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమే వాడతారట. ఉన్న ఒక్క సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వినిపిస్తుందట. అందుకే కల్కి రిలీజ్ టైం దగ్గర పడుతున్నా నాగి ఇంతవరకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయలేదు. మామూలుగా అయితే థియేటర్స్ లోకి వచ్చిన కొత్త సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీలోకి రావాలి చెప్పండి? మినిమం 4 వారాల వ్యవధి అయినా ఉండాలి, లేకపోతే అందులో సగం వేసుకోండి. కానీ సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తే ఈ ట్రెండ్ ఏమనాలి? ప్రస్తుతం కృష్ణమ్మ ట్రెండ్నే సృష్టిస్తోంది. కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం, పైగా సత్యదేవ్ నటించిన మాస్ మూవీ. టాక్ కూడా బ్యాడ్ గా రాలేదు. ఇంకా థియేటర్స్ లోనే సినిమా ఉంది. విడుదలైన వారంలోపే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేయడం టాలీవుడ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. థియేటర్ కు ఓటీటీకి 4 వారాల గ్యాప్ ఉండాలి అనేది ముందు నుంచి వినిపిస్తున్న వాదన. అలా కాకుండా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే మూవీని ఓటీటీలోకి తీసుకురావటం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. పైగా ఇండియా వైడ్ గా కృష్ణమ్మ సినిమా హాట్ టాపిక్ గా మారింది. థియేటర్ కు ఓటీటీకి గ్యాప్ ఎందుకు అంటే థియేటర్ కు వచ్చే ఆడియన్స్ ఎలాంటి డౌట్ లేకుండా టికెట్ కొని సినిమా చూస్తారు. అలా కాకుండా సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది అంటే టికెట్ కొని ఇంకా సినిమా ఎందుకు చూడాలి అనే ఆలోచనలో పడతాడు ప్రేక్షకుడు. ఏదైనా ఈ ట్రెండ్ మాత్రం సినీ పరిశ్రమకు అస్సలు మంచిది కాదని ఫిల్మ్ క్రిటిక్స్ చెప్పుకొస్తున్నారు.